పూరా లోకల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి కోతలు అయిపోయినాయి, వడ్ల కొనుగోలు కూడా కొనసాగుతున్నాయి. మరి రైతుకు ఈ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ప్రధానంగా ఈ వడ్ల కొనుగోలు కేంద్రం విషయాల్లో బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ వ్యాప్తంగా మేము బృందాలుగా విడిపోయి పర్యటన చేసినప్పుడు రైతుల గోస వర్ణనాతీతం. నిజంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఒకవైపు అకాల వర్షాల భయం, రెండో వైపు కనీసం టార్పాలిన్ పట్టాలను కూడా రైతులకు ఇవ్వలేనటువంటి దుస్థితిలో కొనుగోలు కేంద్రాలు. ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ఫోటోషూట్ల కోసం మంత్రులు ప్రారంభం చేసి వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ ఎవ్వరు కూడా తగిన సంఖ్యలో మ్యాన్ పవర్ లేదు, గన్నీ బ్యాగులు ఇస్తలేరు, కాటాలుగా ఆటాలు లేవు. ఒకవేళ వీళ్ళు తీరా కాటా వేసి మిల్లర్ల దగ్గరికి పంపించినా కూడా అక్కడ వీళ్ళు ఇక్కడ ట్రక్ షీట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా తరుగు తాలు తేమ పేరుతోని ఒక్కొక్క క్వింటాలకు 5-6 కేజీలు కట్ చేస్తున్నటువంటి నేపథ్యం, అదనంగా కట్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినాం. దీని ప్రధానమైన కారణం ఏంటంటే, మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, బీజేపీ కిసాన్ మోర్చా చెప్తా ఉంది, పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో మొత్తం కూడా పెద్దలు ఇలా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము మిల్లర్లతోని కుమ్మక్కై రైతుల నోటికాడి కూడు తీస్తూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వడ్లకు మంచి మద్దతు ధర ఇస్తున్నా ఆ మద్దతు ధర రైతులకు అందకుండా ఈ ప్రభుత్వమే సైంధవుడు పాత్ర పోషిస్తూ ఉంది. అంటే కొనవలసిన టైంలో రైతు దగ్గర వడ్లు కొనకపోతే ఏం చేస్తాడు? రైస్ మిల్లుకు పోయి ఏదో రేటుకు అమ్ముకుంటాడు. ఈ రైస్ మిల్లుకు పోయి ఏదో ఒక రేటుకు అమ్ముకునేటువంటి పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తూ ఉంది. సరైనటువంటి కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరకు వడ్లను కొనుగోలు చేయమని చెప్పి కేంద్రము అన్ని రకాలుగా మీకు అండగా ఉంటామని గన్ని బ్యాగు ఇస్తుండే, సుతిని పోస ఇస్తుండే, నువ్వు కొనడానికి కావాల్సిన బ్రోకరేజ్ ఇస్తుండే, వాటి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తుండే. ఇలా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కేంద్రము మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలబడ్డా, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మిల్లర్లతోని కుమ్మక్కై రైతుల గొంతులు కోస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలకు ఉత్పత్తికి అసలు సంబంధమే లేదు. ఎంత దారుణం అంటే, ఇలా రైతుల పరిస్థితి కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంది. ఎక్కడ పోయినా కానీ కొనేటోళ్ళు లేడు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక రేటుకు అడ్డికి పావు షేరుకు మిల్లర్ల కాడికి అమ్ముకునేటువంటి దుస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందనేటువంటి విషయం చాలా దురదృష్టకరం. ఈ విషయం పరిస్థితి రావడం కూడా చాలా దురదృష్టకరం అని చెప్పాలా. రైతులకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా మేము వాళ్ళకు మనోధైర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించింది కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపాలని. మేము వెళ్ళినప్పుడు కూడా ఆయా జిల్లా కలెక్టర్లతో అక్కడ నుంచి మాట్లాడటము, కొనుగోలు కేంద్రాల యొక్క నిర్వాహకులతో మాట్లాడటం ద్వారా రైతులకు కొంత న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గ వైఖరి కారణంగా ఈ సంవత్సరం కూడా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర రైతులకు అందడం లేదనేటువంటి విషయం చెప్పాల్సి రావడం కూడా బాధాకరం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ ప్రభుత్వము రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు శాసనసభ ఎన్నికల సమయంలో చేసినటువంటి హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బీమాను కూడా సమగ్రంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం అన్నీ తానే వ్యవహరిస్తున్నా, మీకు అన్ని రకాలుగా అండగా నిలబడుతున్నా, ఇలా రైతులకు జరుగుతున్నటువంటి ద్రోహాన్ని నిలవరించాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.